ఎన్డీఏ పాలనలోనే ఎస్సీ ఎస్టీలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే బోడెల విజయచంద్ర స్పష్టం చేశారు. పార్వతీపురంలో జనజాతీయ గౌరవ్ దివాస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయచంద్ర గిరిజన పోరాట యోధుడు బీసా ముండా చిత్రపటానికి, అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అడవి తల్లికి పూజలు చేశారు. గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో గిరిజనుల కోసం అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. గిరిజనుల కోసం ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్న పథకాలతో గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి నాయకత్వంలో బ్రిటిష్ వారికి చుక్కలు చూపించిన ఆదివాసులు కూడా ఉన్నారు. ఒక ఉన్న బాణాలతోనే, ఉన్నతని బంధుబాటున్న ఆయుధాలతోనే అప్పటికే రవిఅస్తమించే సామ్రాజ్యం అని అంటారు. అలాంటి వారికి ఇబ్బంది కలిగించి ఒక తలనొప్పిగా మారిన ఏమైనా ఉన్నారంటే అది ఆదివాసుల చైతన్యం, ఆదివాసుల ఐక్యతని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ స్టార్ట్ అయ్యాయి. ఇంకోటి ఇందులో మనకు రావాల్సిన ఓటా ఏదైతే ఉందో అది జరుగుతూనే ఉంది. ప్రతి రాష్ట్రంలో చూసుకుంటే ఎవరైతే వెనుకబడి జరిగి ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సిన సదుపాయాలు, వాళ్ళకి ఇవ్వాల్సిన రిజర్వేషన్లు, వాళ్ళకి ఇవ్వాల్సిన ఓటాని ఖచ్చితంగా అమలు పరుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది ఎన్డీఏ కూటమి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎస్టీస్కి రావాల్సిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కానీ అందుతున్నాయి. ఈ రోజు ఈ యొక్క గౌరవ దినోత్సవం మొదలుకొని అలాగే జన్మాంత్ ద్వారా మీకు చాలా మందికి మన ఒక్క నియోజకవర్గంలో చాలా వరకు ప్రైమరీ హౌస్ కూడా జరిగింది, రోడ్స్ వేసుకోవడం జరిగింది.